విధంగా చెప్తుంది, లేదా ఫలానా విధంగా చెప్పదు అని మనం జోస్యం చెప్పడానికి లేదు కనుక ఇది ఒక ఆసక్తికరమైనటువంటి టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉందని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్. ఎర్రంరాజు గారు సార్ ఒక నిమిషం మీరు స్టేబుల్గా ఉండండి, మీరు కదలొద్దు. లైవ్ ఉంది సార్, ఇది లైవ్, మీరు అక్కడే ఉండండి ప్లీజ్. ఓకే ఓకే అంటే నేను సో మొత్తానికి ఒకవైపు గవర్నమెంట్, మరొక వైపు గవర్నర్, దీంట్లో జ్యుడిషియల్ వ్యవస్థ మరొకసారి కూడా స్థానిక ఎన్నికల విషయంలో మరి ఒక వ్యక్తి రెడ్డి ఏదో పేరుంది, అతను దీంట్లో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఒక మాట సార్, ఎందుకంటే ప్రభుత్వ కోర్టు కూడా స్టే ఇస్తానని చెప్పింది. అప్పుడు ఏమన్నా అంటే మన గవర్నమెంట్ లీడర్ ఏమన్నారంటే మేము సమయం ఉంది, ఇంకా మేము ఇప్పుడే ఎంబడే చేయట్లేదు కదా అంటే ఆ మాట మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే హైకోర్టులో ఎవరైతే క్వశ్చన్లు స్పష్టంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ చట్ట ప్రకారంగా 285 సవరణ చేయకుండా అండ్ అదే విధంగా 200 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 200 దాన్ని ఎలా అధిగమిస్తారో చెప్పండి, అది చెప్పకుండా హడావుడిగా వెళ్ళడం ఏంటి అని చెప్పేసి సూటిగా క్వశ్చన్ చేయడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా వీళ్ళు జీవో తీయడం అనేది న్యాయబద్ధంగా కాదు. ఎందుకంటే తమిళనాడులో మనం తీశారు, వారికి ఏం కాలేదు కదా, మేము కూడా వెళ్ళొచ్చనే ఉద్దేశంగా ప్రభుత్వం ధైర్యం చేసినట్టుగా కనబడుతుంది. కానీ ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా సాగాలి. హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన తీర్పు ప్రకారంగా, సింగిల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వీళ్ళు ముందుకెళ్ళినట్టుగా కనబడతా ఉంది. కానీ ఇదంతా చూస్తా ఉంటే మళ్ళీ ఇది ఏదో ఒక రకంగా ఈ ఎలక్షన్ వాయిదా వేసినట్టుగా కనబడతా ఉన్నది. కనుక ఏదైనా చట్ట ప్రకారంగా చట్టంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇట్లాంటి ప్రశ్నలు కూడా హైకోర్టు స్పష్టంగా ఇచ్చింది. వాటి మీద వివరణ ఇవ్వాల్సి ఉన్నది. దసరా సెలవుల తర్వాత ఎంబడే విచారణ చేపడతా అన్నారు. మన దసరా సెలవుల తర్వాత హైకోర్టు నిర్ణయానికి కొరకు మనం వేచి చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. న్యాయవాదిగా మీరు ఎయిర్పోర్ట్ నుంచి మరి మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇక ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, డాక్టర్ శివకుమార్ లాల్ గారు, ఆయన ఏం మాట్లాడతారు ఒకసారి చూద్దాం. డాక్టర్ శివకుమార్ గారు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? మరి మరొకసారి హైకోర్టులో మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామనుకుంటున్నారు. అదే క్రమంలో హైకోర్టు అయితే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతోంది. బీసీ బిల్లుపై గవర్నర్ తేల్చకముందే జీవో ఎలా తెస్తారని ప్రశ్నించడం కావచ్చు. గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు ఆగలేరా? సో దీంట్లో విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది.